హలో అండి. అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మన ఇంటి నిర్మాణంలో వాస్తు అనే విషయంలో మరిన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినవి ఏంటంటే, ఏదైతే మెయిన్ డోర్స్, అలాగే ఇంటర్నల్ డోర్స్ మనం ప్రొవిజన్ చేసుకుంటామో, ఆ డోర్స్ కూడా మనకి వాస్తుపరంగా నార్త్ ఈస్ట్ కార్నర్‌లో లేదా వాయువ్య దిశగా లేదా ఆగ్నేయం, అది కూడా దక్షిణ ఆగ్నేయ దిశగా మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలి. తూర్పు ఆగ్నేయంలో డోర్స్ అనేవి పెట్టకూడదు. అలాగే ఉత్తర వాయువ్యంలో డోర్స్ పెట్టకూడదు. అలాగే దక్షిణ నైరుతి లేదా పడమర నైరుతిలో కూడా ఓపెనింగ్స్ అంటే డోర్స్ ప్రొవైడ్ చేయొద్దు. డోర్స్ కానీ విండోస్ కానీ ప్రొవైడ్ చేయకోకుండా ఉండటం మంచిది. అలాగే మన యొక్క కన్వీనియన్స్కి తగినట్టుగా మనం ఒక బెడ్రూమ్లో సపోజ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ కనుక మనం తీసుకున్నట్లయితే, మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఎంట్రన్స్ అనేది నార్త్ ఈస్ట్లో అంటే తూర్పు ఈశాన్యంలో కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే, ఆ డోర్కు క్వైట్ ఆపోజిట్ అది పడమర వాయువ్యం అవుతుంది. ఆ పడమర వాయువ్యంలో వీ కెన్ ప్రొవైడ్ విండో ఓపెనింగ్ ఫర్ వెంటిలేషన్. అలాగే సౌత్ ఈస్ట్ దక్షిణ ఆగ్నేయంలో కూడా మనము విండో ప్రొవైడ్ చేసుకోవచ్చు. లేదు మనం దక్షిణ దిశగా హెడ్ బోర్డ్ కనుక ప్రొవైడ్ చేసుకుని కాట్ కనుక ప్లేస్ చేసుకున్నట్లయితే, ఆ హెడ్ బోర్డ్ బ్యాక్ సైడ్లో కూడా వీలైనంత వరకు టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్కి ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని కప్బోర్డ్ ప్రొవిజన్ అవన్నీ చూసుకుని దాని తగ్గట్టుగా, తర్వాత హెడ్ బోర్డ్ పక్కన ఉండేటువంటి సైడ్ టేబుల్స్ ప్రొవిజన్ అంతా కూడా చూసుకొని దాని తగ్గట్టుగా మనం ఒక విండోని అక్కడ ప్రొవైడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ట్రూ సౌత్ వెస్ట్లో మాత్రం అంటే దక్షిణ నైరుతిలో మాత్రం లేదా దక్షిణ పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ విండో ఓపెనింగ్స్ లేకోకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడటం అనేది సూచన. అలాగే ఏదైతే మెయిన్ డోర్ ఉంటుందో ఆ మెయిన్ డోర్ నార్త్ ఈస్ట్ లేదా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము ఎటువంటి డోర్స్ ప్రొవైడ్ చేయకూడదు. నార్త్ ఈస్ట్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఈస్ట్ నార్త్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు, అలాగే వెస్ట్ నార్త్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు, అలాగే సౌత్ ఈస్ట్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఈ విషయాల్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకుని మన యొక్క డోర్స్ ప్రొవిజన్ అనేది ప్లాన్ చేసుకోవటం మంచిది. అలాగే మన ఇంటిలో స్లోప్స్ రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఆ రెయిన్ వాటర్ కలెక్షన్ అంతా తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం దిశగా వాటర్ ప్రవాహం అనేది బయటికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలి. మన ఇంటి టెర్రస్ నిర్మాణం చేసిన తర్వాత ఆ టెర్రస్ మీద వాటర్ ప్రూఫింగ్ ప్లాస్టరింగ్ అది చేసినప్పుడు కూడా మన యొక్క వాటర్ని డ్రైన్ అవుట్ చేసే విధానం మనం ప్రొవైడ్ చేసుకునేది తూర్పు లేదా ఉత్తర ఈశాన్య దిశగా ఉండేటట్లుగా మన యొక్క రెయిన్ వాటర్ పైప్ని కనుక ప్రొవైడ్ చేసుకుని ఆ వాటర్ ప్రూఫింగ్ రిలేటెడ్గా ఏదైతే ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ స్లోప్స్ అన్నీ కూడా మనం ఆ డైరెక్షన్లో వెచ్చుకోగలిగితేనే అది యాజ్ పర్ వాస్తు మనకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా బాగుంటుంది. అలాగే కింద గ్రౌండ్ లెవెల్లో కూడా మనం ఏదైతే ఇంటి చుట్టూ ఉండేటువంటి స్పేస్, ఆ స్పేస్ను మనము హైట్ కూడా చూసుకుని నిర్ధారణ చేసుకునేటప్పుడు మన యొక్క ఇంటి లెవెల్ తర్వాత మన అవుట్ సైడ్ ఆఫ్ ది కాంపౌండ్ లెవెల్ మనం తీసుకున్నట్లయితే అన్నిటికన్నా హైట్ నైరుతి ఉండాలి. ఆ నైరుతి తర్వాత స్థానంలో హైట్లో ఆగ్నేయ దిశ ఉండాలి. ఆగ్నేయ దిశ తర్వాత వాయువ్యం, వాయువ్యం తర్వాత ఈశాన్యం. ఇలా ఈ దిశల్లో మన యొక్క వాటర్ ప్రవాహం అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఈ రెయిన్ వాటర్ బయటకు వెళ్ళేటప్పుడు ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేది కూడా మనం ఈశాన్య దిశగా ప్రొవైడ్ చేసుకోవటం మంచిది. అలాగే మన ఇంటికి సంబంధించినటువంటి బోర్ మనం కనుక ప్రొవైడ్ చేసుకునేటట్లయితే అది ఈశాన్య దిశగా ఉండేటట్లుగా చూసుకోవటం అనేది చెప్పదగిన సూచన. అది జియాలజిస్ట్ తోటి మనము సర్వే చేయించుకున్నప్పుడు అంటే కొన్ని టిపికల్ కండిషన్స్ ఉంటాయి. అక్కడ ఉండేటువంటి ప్రాంతాన్ని బట్టి ఆ ప్రదేశాన్ని బట్టి మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ కనుక లేకపోయినట్లయితే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఆ యొక్క పర్టికులర్ బోర్ విషయంలో మాత్రం. అదర్వైజ్ ఎంత మాత్రం అవకాశం ఉంటే కూడా మనం నార్త్ ఈస్ట్ లేదా ఈస్ట్ నార్త్ ఈ ప్రదేశాల్లో మనం ప్రొవైడ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. అది కూడా ప్రధాన సింహద్వారం ఎదురుగా బోర్వెల్ రాకూడదు. అలాగే మన మెయిన్ గేట్ ఎదురుకుండా కూడా బోర్ అనేది లేకోకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవటం అనేది గమనించుకోవాల్సినటువంటి విషయం. అలాగే మనం అండర్ గ్రౌండ్ సంప్ నిర్మించుకునేటప్పుడు కూడా వాస్తు ప్రకారంగా ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యం అనేటువంటి ప్రదేశాల్లో మాత్రం వాటిని ప్రొవైడ్ చేసుకోవాలి. ఆ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఈ విషయాన్ని కొంచెం గుర్తుంచుకోవాలి.
ప్రధాన సింహద్వారం, ఇంటికి సంబంధించినటువంటి ప్రధాన సింహద్వారం ఎదురుగా ఆ అండర్‌గ్రౌండ్ సంప్ నిర్మాణం లేకుండా చూసుకోవాలి. అలాగే మన ఇంటి యొక్క నార్త్ ఈస్ట్ కార్నర్, అలాగే మన సైట్ యొక్క నార్త్ ఈస్ట్ కార్నర్‌ను కలుపుతూ అలైన్‌మెంట్ గనక మనం ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకున్నట్లయితే, ఆ స్ట్రెయిట్ లైన్‌లో ఈ యొక్క సంప్ అనేటువంటిది మిడిల్‌లో గానీ, ఏదైనా గానీ కట్ అవుతూ రాకూడదు. అంటే ఆ ప్రదేశంలో సంప్ నిర్మాణం చేపట్టకూడదు. అది పెట్టుకుంటే మనం ఈస్ట్ వైపు కన్నా పెట్టుకోవచ్చు, లేదా నార్త్ వైపు కన్నా పెట్టుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకొని ప్రొవైడ్ చేసుకోవాల్సిన అంశం మనం ఈ విషయంలో చూసుకోవాలి. అలాగే స్లోపింగ్ అనేది కూడా ఏదైతే మనం ఇస్తామో అది కూడా వాస్తు ప్రకారంగా ఈశాన్య దిశగా మనకి ఆ యొక్క ప్రవాహం అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఇంటిలో మనకి డ్రైనేజ్ సిస్టమ్ మనం ఉండేటువంటి ప్రదేశంలో, మన ఇల్లు కట్టుకున్న ప్రాంతంలో సపోజ్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక అప్పటికి ఇంకా ప్రొవైడ్ కాలేదు, మనమే ఏదో ఒక చోట వెళ్ళి కొత్తగా ఈరోజు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాము, ఆ ప్రదేశంలో కనుక ఎక్కడ ఎలాంటి డ్రైనేజ్ సౌకర్యం లేదు అనుకునేటట్లయితే మనం అక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ అనే పద్ధతిలో ఈ యొక్క డ్రైనేజ్కి సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. ఈ సెప్టిక్ ట్యాంక్ కట్టేటప్పుడు కూడా ఆ సెప్టిక్ ట్యాంక్ యొక్క ప్రొవిజన్ మనం వీలైనంత వరకు వాయువ్య దిశగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. వీలు కాని పరిస్థితుల్లో ఆగ్నేయ దిశగా కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అది సెకండ్ ఆప్షన్ కింద. అలాగే ఇందులో నుంచి ఎక్సెస్ వాటర్ ఏదైతే, ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన సాయిల్ కండిషన్స్లో వాటర్ అబ్సార్ప్షన్ అవ్వని పరిస్థితుల్లో ఏమవుతుందంటే త్వరగా నిండిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేసుకుంటూ నిర్వహణ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణంలో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదైతే ఓవర్ఫ్లో వాటర్ వస్తుందో ఈ ఓవర్ఫ్లో వాటర్ కూడా బయటకు వెళ్ళే విధానం అక్కడ డ్రైనేజ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఉండవు కనుక ఆ వాటర్ బయటికి ఫ్లో అవటము, తర్వాత వాటి నుంచి రకరకాల ఇబ్బందులు మనకు తలెత్తుతాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నివారించుకోవడానికి వీలుగా సోక్ పిట్ అనేటువంటి ఒక పద్ధతిలో ఈ ఎక్సెస్ వాటర్ ఫ్లో ఏదైతే ఉన్నదో ఆ ఎక్సెస్ వాటర్ మనకి మరలా గ్రౌండ్లోకి ఇంకిపోయే విధంగా అక్కడ ఒక సోక్ పిట్ అనేది కూడా ప్రొవైడ్ చేసుకోవాలి. ఈ సెప్టిక్ ట్యాంక్ రిలేటెడ్గా సోక్ పిట్ ఇలాంటి టాపిక్స్ గురించి తర్వాత ఇంకొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఈశాన్య దిశలో మనం గేట్ ఏదైతే మెయిన్ గేట్ ప్రొవైడ్ చేసుకుంటామో ఆ మెయిన్ గేట్ మరియు మెయిన్ డోర్ ఈ రెండు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. అవి మధ్యలో ఒక డోర్ గేట్ను కానీ గేట్ డోర్ను కానీ మిడిల్లో కట్ చేస్తున్నట్టుగా, అబ్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా ఉండకూడదు. అలాగే మెయిన్ డోర్ ఎదురుగా కానీ, అలాగే మెయిన్ గేట్ ఎదురుగా కానీ ఎటువంటి పిల్లర్లు కూడా లేకోకుండా ఉండే విధంగా మనం జాగ్రత్త పడటం వాస్తుపరంగా గమనించవలసినటువంటి అంశం. అలాగే వాస్తుపరంగా మన యొక్క వంటగదిలో ఎక్కడ మనం ఏర్పాటు చేసుకోవాలి, ఆ వంట సంబంధించినటువంటి అంటే కిచెన్ రిలేటెడ్గా స్టవ్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, అలాగే దానిలోనే సింక్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేమిటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ది కిచెన్, ఆ ప్రదేశంలో సింక్ ప్రొవిజన్ చేసుకుని దానికి సంబంధించినటువంటి వాటర్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలి. అలాగే మనం అక్కడ డ్రింకింగ్ వాటర్ కోసం నవేడేస్ ప్రతి ఇంట్లో కూడా మనము వాటర్ ప్యూరిఫైర్ అనేది ప్రొవైడ్ చేసుకుంటున్నాం. ఈ వాటర్ ప్యూరిఫైర్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ కానీ, సింక్ రిలేటెడ్గా వాటర్ సప్లై అరేంజ్మెంట్ కానీ ఆ కార్నర్లో ప్రొవైడ్ చేసుకుని దానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ అది ప్రొవైడ్ చేసుకోవడం కూడా ఆ ప్రాంతంలోనే చేసుకోవాలి. అలాగే ఈ యొక్క స్టవ్ అనేది కిచెన్లో తూర్పు ఆగ్నేయం వైపుగా ఉండేటట్లుగా, అంటే మనం కుకింగ్ నిర్వహించేటప్పుడు అంటే వంట అనేటువంటి పని చేసేటప్పుడు తూర్పు దిక్కుగా మనం చూస్తూ మనం కుకింగ్ అనేటువంటి ప్రాసెస్ నిర్వహించుకునే విధంగా మనం అక్కడ అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి. అక్కడే చిమ్నీ అది ప్రొవైడ్ చేసుకుంటాం. ఆ చిమ్నీకి వెంటిలేషన్ అంటే బయటికి మన ఏదైతే ఈ ఎయిర్ సెక్షన్ ఉంటుందో అదంతా బయటికి పోయే విధంగా అక్కడ మనం ఒక చిమ్నీకి సంబంధించినటువంటి ఎగ్జాస్ట్ పైప్ ప్రొవిజన్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాస్తుపరంగా ఈ విషయాన్ని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే యూటిలిటీ ఏరియా అనేది కూడా మనము కిచెన్కు బయట వైపుగా ఉండేటట్టుగా ప్రొవైడ్ చేసుకుని అక్కడ కూడా ఇంకొక సింక్ను కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ యొక్క నిర్వహణ అనేది మనకి చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. వాస్తుపరంగా తూర్పు ఈశాన్యంలో మనము పూజ గదిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పూజా గది అనేది డైరెక్ట్గా నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టకూడదు. నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టకుండా ఇప్పుడు ఏదైతే 50% వరకు మనం కిచెన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటామో కిచెన్ తర్వాత మనం పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం అనేది ఉత్తమంగా ఉంటుంది. అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సైట్ కండిషన్స్ అంటే కొన్ని డైరెక్షన్స్ డ్యూ టు మెయిన్ రోడ్ డైరెక్షన్స్ని బట్టి మనము తూర్పు అనేటువంటి దిశగా మనం పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రథమంగా మనం పాటించే పద్ధతి. అలా కాని వీలు కాని పక్షంలో నార్త్ డైరెక్షన్లో కూడా మనము పూజ గదిని ఏర్పాటు చేసుకునే అవకాశం మనకుంది.
సో మనం పూజ చేసేటప్పుడు మనము తూర్పు ముఖంగా ఉండేటట్లుగా వీలైనంత వరకు ప్లాన్ చేసుకోవటం అనేది బాగుంటుంది. అలాగే పూజ గదికి విధిగా ఒక డోర్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోగలిగినట్లయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మన పూజా కార్యక్రమాలు అవి నిర్వహించుకోవడానికి వీలు లేనప్పుడు పూజ గదిని మూసి ఉంచేందుకు వీలుగా ఉంటుంది. సో ఇట్లాంటి విషయాలు మనం గమనించుకుని వాస్తుపరంగా ఇలా ప్రైమరీ ఆస్పెక్ట్స్ని మనం గమనించుకుంటూ మన యొక్క ఇంటి నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే వాస్తుపరమైనటువంటి ఇబ్బందులు ఎలాంటివి తలెత్తుకోకుండా ఉంటుంది. మనం ప్రశాంతమైన జీవనం, మనకు నచ్చినటువంటి గృహంలో మనం హ్యాపీగా ఉండగలిగేటువంటి అవకాశం అనేది మనకు ఉంటుంది. మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే: స్టాప్ టాకింగ్ అబౌట్ వాట్ యూ కాంట్ డూ, ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ డూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.